అంటే మీ ప్రణాళిక ఎంత? 63,000 కోట్ల ప్రణాళిక. ప్రణాళికేతర ఎంత ఉంది? 67,000 కోట్లు ప్రణాళిక, 63,000 కోట్లు మీ ప్రణాళికేతర. 63,000 ప్రణాళికేతర, 67,000 ప్రణాళిక. ఓకే, దాన్ని బట్టి కూడా అంటే అర్థం 63,000 కోట్లు ఎట్లా ఖర్చు కావాలి? ఇంకా 1,000-2,000 తగులుతాయి కానీ మిగిలవు. అది ప్రణాళికేతర. అంటే నీకు 97 నుంచి 1,00,000 కోట్లకు మించి రాబడి రాదు. అంటే 34 ఏళ్ళ నుంచి 37,000 మాత్రమే నీ ప్రణాళికకున్నాయి. అంటే ఈ ప్రణాళిక అంటే ఏందో మీకు తెలుసు. ప్రణాళిక అంటే ఇరిగేషన్, ఫ్లడ్ కంట్రోల్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చరల్ ఎయిడ్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, మెడికల్, అర్బన్ డెవలప్మెంట్, స్పెషల్ డెవలప్మెంట్, ఇవన్నీ కలిపి మీ ప్లాన్. ఈ ప్లాన్లోనే 25,000 ఇరిగేషన్ పోయినాక మిగిలేదేంటండి? నిజంగా పెడితే 25,000 దానికి పెడితే మిగిలేదెంత? 10,000, 12,000. ఈ 12,000 ఈ మొత్తం సబ్జెక్ట్లో పెట్టాలి. ఇది వీలవుతుందా? జరుగుతుందా? పోనీ ఆ 25 ఆడబెట్టకుంటే మళ్ళీ ఈడికన్నా మార్చాలి, ఇటు నుంచి అటన్న మార్చాలి, అటు నుంచి ఇటన్న మార్చాలి. అంచేత ఈ బడ్జెట్ని చూసినప్పుడు ఒక్కోసారి కాస్త యోచించి పెట్టకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆ విధంగా అది కూడా అంటే మొదటనే చెప్పినాం, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 35 నుంచి 40% మించి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఉమ్మడి రాష్ట్రం కానీ, ఏ రాష్ట్రం కానీ ఎక్కడో ఒక చోట ఒక్కసారి అటు ఇటుగా కానీ 35-40% మించి ప్రణాళిక వ్యయం లేదు. మీరు అంకెలన్నీ తెప్పించుకోండి, అకౌంట్స్ బుక్లన్నీ తెప్పించుకోండి. మొత్తం భారతదేశంలో లేదు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో బూమ్ పీరియడ్ 2004 నుంచి 14 దాకా ఉన్న సమయంలోనే 1-2 సార్లు ఏదో మించింది. 40%కి మించలేదు. అంత భూమి ఉన్నట్టు. అంచేత 35-40% ప్రణాళిక అసలు చేరదు. అంటే రాబడి రాదు అని. అంటే రాబడి రాకుంటేనే ఈ శాతాలన్నీ లెక్కగట్టిండ్రు, రావనే ఉద్దేశంతో. అందుకని ఇతర రాష్ట్రాల అనుభవంతో కానీ, లేక వాస్తవాలతోటి కానీ, గత 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి కానీ, లేక గత 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో కానీ ఈ లెక్కలకు బడ్జెట్కు అసలు సంబంధం లేదనేటువంటి విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. అయితే తొందర చెప్పాలంటే ఇది ఒక భాగం అయితే, బడ్జెట్లో రాబడి లేని దానికి కేటాయింపులు ఉన్నాయి. కేటాయింపులు ఇచ్చినాటికి దానికి మంజూరులు ఉండవు. దానికి ఉదాహరణ మీకు ఒకసారి చెప్తే, మొత్తం 14-15లో అధ్యక్ష ఒక విజ్ఞప్తి. అధ్యక్ష, ఈరోజు భారత రాష్ట్రపతి గారు సివిల్ ఏవియేషన్ షో సందర్భంగా వస్తున్నారు. నేను లోపల పెద్ద జానారెడ్డి గారు మాట్లాడుతున్న విన్నాను. వారికి చాలాసేపు సబ్జెక్టు టైం కావాలని వారు అన్నారు. దయచేసి తమరు జానారెడ్డి గారు రేపు కంటిన్యూ చేయొచ్చు. 1:30కి షార్ప్గా మనం క్లోజ్ చేసుకుంటే 2:50 ఉంది కాబట్టి ప్రోటోకాల్ కాబట్టి మనం తప్పకుండా అందరం పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు 1:30 షార్ప్ మనం క్లోజ్ చేసుకొని రేపు మళ్ళీ జానారెడ్డి గారిని కంటిన్యూ చేయించండి. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇది అంటే చాలా సంతోషిస్తున్నా. ఈ వాస్తవాలని రిసీవ్ చేసుకొని మళ్ళా అధ్యయనం చేసి, మదనం చేసి రాష్ట్రాన్ని పటిష్టంగా చేయడానికి ప్రయత్నం చేయాలనేటువంటి సీరియస్ ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారిని నేను భావిస్తూ అభినందిస్తున్నాను. అయితే అధ్యక్ష, ఈ 14-15 మీరు కేటాయించిన దానికి, మీరు చెప్పిన దానికి ఒక్కొక్క సబ్జెక్టు పోతుంటే చాలా కష్టం. కానీ 1-2 మాత్రమే మీకు చేస్తాను అధ్యక్ష. ఏంటిదంటే మైనార్టీ వెల్ఫేర్
1100 కోట్లు బడ్జెట్ ఎస్టిమేట్ అధ్యక్ష. ఖర్చు పెట్టింది 300. 300 ఖర్చు పెట్టి 1100 ఇచ్చాం పోండి, పథకం వేసినాం పోండి, అందులో పెట్టినాం పోండి అంటే 300 ఖర్చు పెట్టింది. ఎస్టీ సరే ఈ విధంగా ఏదైతే ఏంది మొత్తం బడ్జెట్లో 60% మాత్రమే ఎక్స్పెండిచరు. 1,00,000 కోట్లలో 60% ఎక్స్పెండిచరు. వివిధ రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిని అన్నిటిని నేను కోట్ చేయలేను. కానీ అదేవిధంగా అధ్యక్ష, ఇదొకటి ముఖ్యమంత్రి గారు చాలా ముఖ్యమైనటువంటి విషయం. బడ్జెట్లో ఈ భాగం ఉన్న ఎట్లా చేయాలనే ప్రయత్నం ఉంటే లేని ఉన్నాయి మీరు కనిపెట్టినరా లేదా, మీ దృష్టికి వచ్చిందా లేదా, వచ్చినప్పటికీ ఏం ఆలోచిస్తున్నారో మా అందరికీ సభకు తెలవాలి. మేమందరం మీకు ఎట్లా సహకరించాలన్న ప్రయత్నం చేయాలి. ఇవి కాక ఇవాళ ఇంకా పైగా జిఎస్టిపి ఎంతెంత పెంచినారు, 11.7 మీరు పెంచినారు. ఏదో గణాంకాలు ఉన్నాయి, 15% చేసి 6,70,000 వస్తుందని మళ్ళీ మీరు ఎట్లా వస్తుంది మీకు డబ్బు అనుకున్నారు అంటే అది 29,000 28,000 అప్పు పుడుతుంది అనుకున్నారు. కానీ 3%, మళ్ళీ చెప్తున్నాం, 3.5% అనేటువంటి విషయానికి పర్మిషనే లేదు ఇప్పటికీ. ఉంటే మనకు వచ్చినప్పుడు తప్ప మీకు సహకరిస్తాం, మమ్మల్ని కూడా రమ్మంటే వస్తామని చెప్పినాం ప్రధానమంత్రి దగ్గరికి. దానికి ఏవో రూల్స్ ఉన్నాయో యుద్ధిగా. దీనికంటే అధ్యక్ష చాలా సీరియస్ మ్యాటర్ ఇవాళ మీరు అంగీకరించినటువంటిది. ఏరియర్స్ 15 జూలై నుంచి 14 జూన్ నుండి ఫిబ్రవరి 15 వరకు ఫిట్మెంట్ ఏరియర్స్ ఏదైతే ఉన్నదో సుమారు 6,000 కోట్ల రూపాయల బకాయి ఉన్నది. ఆ తర్వాత ఈ మధ్య మీరు పెంచినటువంటి డిఏ నెలకు 84,000 కోట్లు ఇంచుమించు, అది 730 కోట్లు ఉన్నది. ఫీజు రియంబర్స్మెంటు పాత బాకీ 10-1200 ఎంత ఉన్నదో మీకే తెలుసు, చెప్తారు. లాస్ట్ ఇయర్ 2,400 సుమారు ఎంతో, అది మొత్తం ఇస్తే తక్కువ వచ్చు, ఎక్కువ 3,500 కంటే తక్కువ ఉండదు. ఫీజు రియంబర్స్మెంట్ 3,500 కోట్లు ఎక్కడ ఈ బడ్జెట్లో లేదు. అంటే ఇందులోనే ఇన్క్లూడ్ అయి ఉండాలంటే ఆ ప్లాన్లోనే ఇన్క్లూడ్ అయి ఉండాలి. ఆ విద్యాశాఖలను యాన్నో కాడ ఇంక్లూడ్ ఎట్లా ఈ 6,000 కోట్ల రూపాయలు జీత బత్యాలు తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఒకవేళ ఇది దాటేస్తే ఇది తడిచి మోపెడవుతుంది, లేదా ఉద్యోగస్తులు మళ్ళీ ఒక ఆందోళనకు దిగితే మనకు ఇప్పటికే మన రాష్ట్రం సుభిక్షంగా పోవాలని ఆశిస్తున్న మనం అటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా ఉండాల్సినటువంటి అవసరం. అంచేత వీటిని 1-2 ఏళ్ళు దాటవేస్తే ఇంకా ఎక్కువ భారమై కూర్చుండేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. అంటే 6,730, 3,600. ఇంకా అధ్యక్ష, కరెంటు 9 గంటల హామీ ఇచ్చి వెంటనే మొదలు పెట్టమన్నారు. చాలా సంతోషం. కానీ అప్పుడు మనం ఇస్తున్న సబ్సిడీ 4,000, మళ్ళీ ఈ గంటలు పెంచిన తర్వాత కరెంటు కొనుగోలుకు ఇంకా 3-4,000 కావాల్సి వస్తాయో, ఏదో సరిపోతాయేమో, సర్దుకుంటామేమో, అటు ఇటు తిప్పుతామేమో, అడ్జస్ట్మెంట్ చేస్తామేమో అంటున్నారు. ఒకవేళ అవసరమైతే బడ్జెట్లో పెడతామని అన్న హామీ ఇవ్వాలి. బడ్జెట్లో లేదు, ఎక్కడ చూపించలేదు. ఇది అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇది ప్రభుత్వం మీద భారం ఉన్నది. ఈ బడ్జెట్ ఇది ఉన్నది. అంచేత అధ్యక్ష చాలా సంతోషం. 1:30 అవుతున్నది. రేపటికే నేను అవకాశం తీసుకుంటా. ముఖ్యమంత్రి గారిని మరొకసారి నేను రేపు కూడా మీరు ఉంటే మీకు సహకరించటం ఎట్టునో, మీరు చేయటం ఎట్టునో, అందరం కూడి మనం ముందరికి పోవటం ఎట్టునో ఆలోచించుకోవటానికి బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తూ మరి రేపటికి నేను మీరిచ్చిన రేపటికి వాయిదా వేసుకుంటాను. Now the House is adjourned to meet again at 10 a.m. tomorrow. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ కొనసాగించారు సిఎల్పి నేత జానారెడ్డి. ఇప్పటివరకు లైవ్ చూసాం.